వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు మన స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. దాసరి విజ్ఞాన్ గారు సినీ మరియు రాజకీయ విశ్లేషకులు, సినీ క్రిటిక్. అయితే తాజాగా నిన్న జరిగినటువంటి మా ఎలక్షన్స్ అంటే మూవీ ఆర్టిస్ట్ సంబంధించినటువంటి ఎలక్షన్లో ఏకగ్రీవంగా మంచు విష్ణుని మరోసారి ఎన్నుకోవడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా ఆ బిల్డింగ్ ఒకటి కట్టాలి కాబట్టి అతన్ని కంటిన్యూ చేయాలనేది వారి ఉద్దేశంలో కనిపిస్తుంది. సో దాని గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో విజ్ఞాన్ గారు. చెప్పండి విజ్ఞాన్ గారు, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అనేవి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. 2021లో ఎలక్ట్ అయినటువంటి మంచు విష్ణు, సో చాలా గొడవల మధ్యన ఎన్నికలు జరిగాయి. సో మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ తలపించే విధంగా ఎలక్షన్ జరగడం మనం చూసాం. మోహన్ బాబు గారు ప్రత్యక్షంగా వచ్చి అక్కడ ఓటర్లని ప్రభావితం చేశాడని, అలానే ప్రకాష్ రాజు ఎవరైతే ప్రత్యర్థి ఉన్నాడో మంచు విష్ణుకి ఆ ప్యానెల్ అతను కన్నీళ్లు పెట్టుకోవడం, ఇవన్నీ మనం చూసాం. సో ఇంత వివాదాల మధ్య జరిగినటువంటి ఎలక్షన్లో మంచు విష్ణు గెలిచాడు. సో ఇప్పుడు అతన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా ఆ ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది అంటారు? యాక్చువల్గా ఈయన ఏం చెప్పి గెలిచాడు అంటే, మా అసోసియేషన్కి ఒక సపరేట్ బిల్డింగ్ అనేది, మాకి బిల్డింగ్ కావాలి వీళ్ళ ముందు నుంచి అదొక కోరిక. సంబంధం లేదు, మన ఎలక్షన్స్కి దీనికి సంబంధం లేదు, నా పర్సనల్ డబ్బులతో నేను బిల్డింగ్ కడుతున్నాను, దట్స్ ఫినిష్డ్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఇప్పటికీ ఎప్పుడు యాక్చువల్గా మా ఎన్నికలు 1993 నుంచి మొదలయ్యాయి బేసికల్లీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళు పనిచేసిన, అంటే కంటిన్యూగా 5 years చేసిన రికార్డు ఇప్పుడు ఈయనదే. ఓకే. అంతకుముందు మురళీమోహన్ గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పటికీ ఈయనది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇన్నేళ్ళు ప్రశాంతంగా ఉన్న ఎలక్షన్స్ జస్ట్ 2019, 2021 పెద్ద రభస. 2019 రభస స్టార్ట్ చేశారు, 2021లో దాన్ని ఇంకా పెంచారు. ఎలా అంటే అసలు అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా ఇట్లా అవ్వవేమో అని. పట్టమంది 1000 మంది ఉంటారు, ప్రపంచం అంతా సిగ్గు తీసుకున్నారు మామూలుగా. అసలు ఈ సంఘం ఏంటిది అని. పరువు పోయింది, ఇండస్ట్రీ పరువు పోయింది, నడిగర్ సంఘం మిగతా వాళ్ళందరూ నవ్వుకున్నారు, వీళ్ళకి అసలు యూనిటీ లేదు అని. అఫ్ కోర్స్ చాలామంది అర్థం కూడా చేసుకున్నారు, పాపం వాళ్ళేం చేస్తారులే, 2 రాష్ట్రాలు విడిపోయాయి కదా అనుకోకుండా. సో ఇంతకుముందు మద్రాస్ నుంచి తెలుగు ఇండస్ట్రీ వెళ్ళిపోయినప్పుడు కూడా మనకు అలాంటి అనుభవం ఎదురైంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ స్టేజ్లో ఉన్నారు, మెల్లిమెల్లిగా సర్దుకుంటారులే అని కొంచెం ప్రొఫెషనల్గా ఆలోచించే వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇక ఈయన వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లో అయితే పెద్ద రచ్చ. ఆయన పెద్దరాయుడులాగా ఇలా కూర్చోవడం, నన్ను దాటుకొని ఎవడరా పక్కోడికి ఓటేసేది అని. వాళ్ళు కూడా అలాగే ఏదో రకంగా కూడా నచ్చని వాళ్ళు గొడవ చేశారు, కొరుక్కున్నారు, నరుక్కున్నారు, ఏవేవో చేసుకున్నారు. చివరి ఆఖరికి ఈయన కట్టబెట్టారు ఆ పీఠాన్ని. సరే, అటేమో ప్రకాష్ రాజ్కి మెగా ఫ్యామిలీ మద్దతు. మళ్ళీ ఆ తర్వాత ఏం నడిచింది, విష్ణు వర్సెస్ మెగా ఫ్యామిలీ. ఆయన మైక్ పట్టుకొని నన్ను ఒక స్టార్ హీరో ఎవరో అందరికీ తెలుసు అని చెప్పకనే చెబుతా 18 స్టూడియోలు మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడే జూబ్లీ హిల్స్లో కావాలని నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా మీద ఇది చేస్తున్నారు అని ఎలిగేషన్స్ పాస్ చేశాడు. మళ్ళీ ఓ రూల్ పెట్టాడు, ఎవరైనా సరే మా లో గొడవలు ఉంటే ఇక్కడ బిల్డింగ్కి వచ్చి ఒకటి జుట్టు ఒకటి పీక్కోండి, కింద పడి మీద పడి కొట్టుకోండి, టీవీకి ఎక్కొద్దు, టీవీకి ఎక్కి ఏదైనా చేస్తే మీ సభ్యత్వం క్యాన్సిల్ చేస్తామని కూడా చెప్పాడు. అది చెప్పిన వారం రోజులకే ఈయన టీవీకి ఎక్కి నన్ను ఒక హీరో ఇట్లా అన్నాడు అని చెప్పాడు. యాక్చువల్ అంటే ఆయనే ఉల్లంఘించాడు అనుకో. యాక్చువల్ చెప్పాలంటే అసలు అప్పుడే ఆయనే తీసేయాలి, అయినా సరే కొనసాగుతున్నా, అదొక వండర్. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణలో కరాటే కళ్యాణి అనే ఆవిడ గొడవ చేస్తుంటే ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చాడు. ఖమ్మంలో విగ్రహ ఆవిష్కరణ, అవును, ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చాడు. నేను ఏదో ప్రైవేట్గా చేసుకుంటున్నా, నా యాదవ కులం ప్రకారంగా ఇక్కడ ఏదో విగ్రహానికి నేను ప్రైవేట్గా ఏదో చేసుకుంటున్నా, నువ్వు సినిమా తరఫున నాకు నోటీసులు ఇవ్వడం ఏంటి, నా సభ్యత్వం క్యాన్సిల్ చేయడం ఏంటి అని చెప్పేసి ఆవిడ గొడవ పడింది. మిగతా వాళ్ళు కూడా ఎవరేం మాట్లాడలా. అండ్ అప్పటి నుంచి ఇంకా మెగా ఫ్యామిలీ వర్సెస్ మంచు అట్లా సాగుతున్నా కూడా వీళ్ళు సైలెంట్ అయిపోయారు. కొన్నాళ్ళకి ఆయన సైలెంట్ అయిపోయాడు. నేను భక్త కన్నప్ప సినిమా తీస్తున్నాను అని చెప్పేసి వెంటనే సూట్ కేసు సర్దేసి అటు వెళ్ళిపోయాడు ఇండోనేషియాకి.
ఇక 6 నెలలుగా అక్కడెక్కడే షూటింగ్ అవుతోంది. మొన్న కూడా ఏదో డ్రోన్ కెమెరా మీద పడిందని చెప్పేసి 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, మళ్ళీ తేరుకున్నాడు, మొన్న వచ్చాడు. ఇలా ఉంది వ్యవహారం. సరే ఈయన బాగానే తిరుగుతున్నాడు. 2021లో ఎలక్షన్స్ అయ్యాయి. సరే 22, 23 మరి 23లో అవ్వాలి కదా, అవ్వలేదేంటి అనుకుంటే నేను ఇండోనేషియాలో ఉన్నాను అని చెప్పాడు. సరే ఆయన వచ్చినప్పుడైనా చూసుకున్నాడు, మొన్న వచ్చాడు, మరి బాగానే తిరుగుతున్నాడు, మరి ఎలక్షన్స్ ఏమి అసలు దాని గురించి ఎవరు మాట్లాడట్లా. సరే పోనీ ఎలక్షన్స్ పక్కన పెట్టు, 2 ఏళ్ళలో అదేదో బిల్డింగ్ కడతానన్నా ఏది అని అడిగితే ఆయన ఏమన్నాడంటే ప్రస్తుతానికి ఉన్న ఈ కాంప్లెక్స్ అంతా కూల్చేసి ఒక పెద్ద ఈఫిల్ టవర్ కట్టేస్తే అందులో ఒక ఫ్లోర్ మొత్తం నేను కొనేసి మా బిల్డింగ్ కడతాను అన్నాడు. అది అయ్యే పని కాదులే అమ్మా అని చెప్పేసి అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మా బిల్డింగ్ కట్టేంత వరకు మంచు విష్ణువే అధ్యక్షుడే కొనసాగుతారు అని వీళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే ఇప్పుడు ఎటు తిరిగి ఆయనతో కట్టిద్దామనే ఉద్దేశంతో ఇది అంటారా? ఇప్పుడు నేను ఏకగ్రీవంగా ఎన్నుకుంది కూడా అందుకే. నువ్వు వచ్చిన ప్రామిస్ ఏంటి, మా బిల్డింగ్ నేను కడతాను. సరే ఇంకా 2 ఏళ్ళు ఏకగ్రీవంగా నువ్వే, మా బిల్డింగ్ కట్టేంత వరకు నువ్వే అధ్యక్షుడివి అని చెప్పాడు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జన్మకి మంచు విష్ణువే ప్రెసిడెంట్ అని. అంటే ఈ జన్మ కట్టేలాగా కనబడట్లా. సో ఈ జన్మకి మాత్రం మా అధ్యక్షుడిగా కంటిన్యూగా నన్ను అడిగితే ఇక మంచు విష్ణువే కొనసాగుతూ ఉంటాడు. ఒక ఆర్టిస్ట్గా మంచు విష్ణు వాళ్ళ నాన్నగారు గొప్ప నటులు, అందులో సందేహం లేదు. సో విష్ణు విషయానికి వచ్చేసరికి ఎందుకంత నెగిటివిటీ వచ్చింది లాస్ట్ ఒకటి మరీ 1 day 2 days ఆగే మూవీస్ ఆడటం అనేది, అతి తక్కువ కలెక్షన్స్ తీసుకోవడం అనేది ఏ విధంగా చూడవచ్చు మనం? అంటే యాక్చువల్గా మంచు విష్ణు ప్రాబ్లం ఏం లేదు. ట్రోలర్స్కి వీళ్ళు ముడిసరికి ఇస్తారు, వాళ్ళు దాన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లో పెడుతున్నారు. నువ్వు రా మెటీరియల్ ఇవ్వకపోతే వాళ్ళంటూ ప్రొడక్షన్ స్టార్ట్ చేయరు. ట్రోలర్స్ సైలెంట్ గానే ఉంటారు. మీ దగ్గర నుంచే ముడిసరికి వస్తుంది ప్రతిసారి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచు లక్ష్మి గారి నుంచి తీసుకుందాం. ఆవిడ ఎప్పుడైతే వచ్చి లక్ష్మి టాక్ షో చేసిందో ఆవిడ స్లాంగ్ ని చాలా మంది ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకనొక దశలో చెప్పాలంటే అసలు ఇలా ట్రోల్ చేయొచ్చు అని ట్రోలర్లని కూడా ప్రభావితం చేసింది ఈవిడే. యాక్చువల్లీ ఇది ఒప్పుకోవాల్సిన విషయం. అంటే నేను నెగిటివ్ అనట్లా, బట్ ఇట్ హ్యాపెండ్. ఆ స్లాంగ్ అలా చేసుకుంటూ ఆవిడని చాలా మంది ఇమిటేట్ చేస్తా చేసుకుంటూ వచ్చారు. ఈవిడ కూడా కంటిన్యూగానే వీళ్ళని ఎప్పటికప్పుడు అలాగే మాట్లాడుతూ ఏ మాత్రం తగ్గకుండా చేసింది. నెక్స్ట్ ఆర్ మస్ట్ బి రోల్ అనేది, నిలదీస్ఫై, ఇట్లా కొన్ని పదాలు బాగా ఫేమస్ అయిపోయాయి. అట్లా మంచు లక్ష్మి ఫేమస్ అయ్యే టైంలో ఒక చిన్న బ్రేక్ పడింది. ఈయన మంచు విష్ణు ఆయన సినిమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైంది, మోహన్ బాబు గారు ఫసక్ అనే ఒక పదం పాడాడు. అది బాగా ట్రోల్ అయింది, బాగా హిట్ అయిపోయింది, అనుకోకుండా హిట్ అయింది, చాలా ఇప్పటికీ వాడుతున్నారు. ఇక మంచు విష్ణు ఎప్పుడైతే మెగా ఫ్యామిలీతో పెట్టుకున్నాడో వాళ్ళు ఈయనని అదే పనిగా బీభత్సంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈయన సినిమా వస్తుందంటే అసలు ఎట్లా అంటేనండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దీపావళికి ఈయనది ఒక సినిమా రిలీజ్ అయింది మంచు విష్ణు. కాదు జిన్నా రిలీజ్ అయింది. జిన్నాతో పాటు ఓరిదేవుడా, అందులో విశ్వక్సేన్ వెంకటేష్, దాంతో పాటు ప్రిన్స్ అనే సినిమా రిలీజ్ అయింది, శివకార్తికేయంది. అండ్ అలాగే ఇంకొక సినిమా కూడా రిలీజ్ అయింది, సర్దార్, మన కార్తీక్. 4 సినిమాలు వచ్చాయి. అందులో సర్దార్ కొంచెం బాగానే ఆడింది, ఓరిదేవుడా పర్వాలేదులే అనిపించేలాగా ఒక రకంగా ఉంది. ఆ ప్రిన్స్ కూడా హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే 4 సినిమాల్లో జిన్నా నిజంగా చాలా బాగుందంట. నేనే రివ్యూ ఇచ్చాను. జిన్నా చాలా బాగుంది, మంచి కామెడీ ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఆ పోస్టర్ కొంచెం నెగిటివిటీ తెచ్చుకున్నా. అంటే ఏదో వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదో చేశారు అని వాళ్ళు అన్నా కూడా, జిన్నా పేరు వాడారు, పాకిస్తాన్ పేరు అన్నా కూడా పెద్దగా ప్రభావితం చేయాల. యాక్షన్ పరంగా మంచు విష్ణు నిజంగా మెచ్యూర్డ్గా చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నిజంగా బాగుంది ఆ సినిమా, ప్రామిస్. అంత 360 degreesలో తెర నిండా ఆర్టిస్టులు, కావాల్సినంత కామెడీ, అందరూ బాగా చేశారు. మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు, ఏడవచ్చు, యాక్షన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. 360 degreesలో అన్ని సమపాలలో ఉన్న మంచి సినిమా. అయితే ఇప్పుడు థియేటర్లో చెప్తా, మన బాక్స్ ఆఫీస్ దగ్గర మనం టికెట్లు కొంటాం కదా లైన్లో, అక్కడ ఏంటంటే జిన్నా అని ఎవరైనా అడిగితే పక్క వాళ్ళు చూసి ఇట్లా నవ్వుకోవడం, వీడు జిన్నాకి వెళ్తున్నాడు అంటే వాళ్ళు ఏదో
చూడకూడదు చూడడానికి వెళ్ళినట్టు, వెళ్ళకూడని చోటుకి వెళ్తున్నట్టు అలా అన్నమాట. అంటే ఆయన అడిగితే మిగతా నవ్వడం. నెక్స్ట్ వీళ్ళు జిన్నా స్క్రీన్కి వెళ్తున్నారు, వాళ్ళు జిన్నాకి వెళ్తున్నారు అంటే అది ఏంటో అంటే అంత కామెడీ అయిపోయిందండి నిజంగా. అంటే మంచు విషయం సినిమాకి వెళ్ళే వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. వీళ్ళు కూడా అయ్యో ఎవరు చూడకుండా అటు ఇటు చూసి దూరడం, అందులో ఎవరెక్కడ నవ్వుతాడో అని. ఇంటర్వెల్లో ఆ స్క్రీన్ నుంచి బయటకు వచ్చారంటే వీళ్ళు జిన్నా నుంచి వస్తున్నారు అంటే అంత కామెడీ అయిపోయింది. ఎందుకంటారు అంత ఇదిగా? నేనే సర్ప్రైజ్ అయ్యా సీరియస్లీ, ఏంటి ఇట్లా తయారవుతున్నారు జనాలని. మనం అంటే జిన్నాకి టికెట్ కొనేవాడిని కూడా చూసి నవ్వుతున్నారండి, వీడు జిన్నా కొంటున్నాడు అంట అని. అలా ఉన్న పరిస్థితి, అంత ట్రోల్ అయ్యాడు. అవును. సో అంటే వాళ్ళు అలా అటాక్ చేశారు. అది కొన్నాళ్ళు సైలెంట్. మంచు ఫ్యామిలీకి ఏంటంటే ఏదైనా వివాదం ఉంటే కొన్ని రోజులు కనబడకుండా సైలెంట్ గా ఉంటే అది సద్దుమణుగుద్ది అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఏది ఇప్పుడు ఆ నాగశ్రీను ఎపిసోడ్ కూడా హాట్ గా ఉన్న టైంలో సైలెంట్ గా కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత అది అర్థం కాల. ఆ తర్వాతే ఈ ట్రోలింగ్ విషయానికి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ట్రోల్ గురించి కూడా మాట్లాడిన తర్వాత మా బిల్డింగ్ గురించి 10 మంది అడిగే టైంలో మళ్ళీ వెళ్ళిపోయాడు ఇండోనేషియా. ఆ షూటింగ్ నాది చాలా భారీ సినిమా అని. ఇప్పుడు వచ్చాడు మళ్ళీ నీట్గా. ఇప్పుడు వచ్చి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నాడు. అంటే ప్రాబ్లం నుంచి కొన్ని రోజులు హైడ్ అయిపోతారు. హైడ్ అయితే సద్దుమణుగుద్దిలే అనేలాగా ఉంటది. హౌస్ ఆఫ్ మంచూస్ అయినప్పుడు కూడా ఉన్నాడు కూడా ఆ గొడవ కూడా కొన్ని రోజులు కనబడకుండా సైలెంట్ గా ఉంటారు. అది కూడా సద్దుమణిగిపోతా ఉంటది. వీళ్ళకి అదొక అలవాటు ముందు నుంచి. అంటే ఇప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసే ఈ భక్త కన్నప్ప మీద కూడా ఆ నెగిటివిటీ ఉంటే తట్టుకోవడం కష్టం కదా భారీ బడ్జెట్. లేదు నాకు అనిపిస్తుంది అంటే ఈ ఎలక్షన్ ఏకగ్రీవంగా అయిన తర్వాత ఈయన మళ్ళీ ఇక్కడ గొడవ చేస్తే నాకు తెలిసి ఈ ఎఫెక్ట్ భక్త కన్నప్ప మీద పడేది. సో వీళ్ళు సామరస్యంగా చేసుకుందాం, ఎందుకు మన పరువు మనమే తీసుకోవడం, ప్రతిసారి నేను గొడవ చేయడం, మీరు దానికి అటాక్ ఇవ్వడం, ఇదంతా తెలుగు ఇండస్ట్రీ పరువు ఎక్కడెక్కడికో పోయి యూకే యుఎస్లో ఆట సంఘాలు నవ్వుకుంటున్నాయి. అవసరమా? ఎందుకు? అక్కర్లేదు. మనం కొంచెం పద్ధతిగా ఉందాం. సరే నేను బిల్డింగ్ కడతాను, నన్ను కంటిన్యూ చేయండి. ఎలాగూ ఈ సంవత్సరం పుణ్యకాలం కాస్త సగం గడిచింది, ఇంకా 1.5 ఏళ్ళే మహా అయితే, కంటిన్యూ చేయండి, ఏమైంది, నేను బాగానే చేస్తున్నాను కదా, నేను ఇప్పుడు ఇన్రాలు ఏమన్నా వివాదాలు అయ్యాయా, మనం పెట్టుకుందే కదా, చూడండి అంటే సర్లే ఏదో ఒకటి కానివ్వండి అని చెప్పేసి వాళ్ళు కూడా. వాళ్ళు ఆలోచించిన విషయం ఏంటి, ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికో వెళ్తుంది, పరుగు పోతుంది, మళ్ళీ ఆయన నిలబడతాడు, మళ్ళీ మనము ఇంకో క్యాండిడేట్ని పెడతాం, వీళ్ళు కొట్లాడతా మళ్ళీ మా ఎన్నికలు అన్ని ఛానల్లో మా ఎన్నికలు అవసరమా కూల్ అని చెప్పేసి మళ్ళీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ తయారు చేసి వీళ్ళందరికీ పట్టం కట్టారు. ఇప్పుడు కానీ అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ అని చెప్పుకోవాలి. వై? బికాజ్ బిల్డింగ్ కట్టే వరకు నువ్వే అన్నాడు అంటే నువ్వు జీవితకాలం వరకు కట్టకుండా ఉంటానంటే ఊరుకోకుండా ఎవరు ఊరుకోరు, అంత సీన్ లేదు. సో 2 years తప్పావు, ఈసారి మేమే నీకు అవకాశం ఇచ్చాం, నువ్వు ఈ 2 years లో కట్టలేదు అంటే ఇక నెక్స్ట్ 1 year 1.5 year నువ్వు కట్టలేదు అనుకో, ఇక ఆ తర్వాత సీరియస్ యాక్షన్ ఎలా ఉంటుందో మేము కూడా చూపిస్తాం. అలా ఓకే అంటే మెయిన్ ప్రధానంగా వచ్చేసి మా బిల్డింగ్ కట్టడం కోసం మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. ఆయన చెప్పింది అదే ప్రామిస్. అవును, మెయిన్ గా చెప్పాడండి, మా నిధులతో కూడా కడతానని చెప్పాలి, నా డబ్బులతో కడతానన్నాడు. కారులో పోతూ లైవ్ కూడా ఇచ్చాడు కదా, నేను చూడడానికి వెళ్తున్నాను, ఇప్పుడు చూసొచ్చాను, అక్కడ ఇంత ప్లేస్ చూశాను అదే అని ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా నాకు కట్టి తీరాల్సిందే ఏదో ఒకటి. వాళ్ళు కూడా చెప్తారు, ఇంతకుముందు పెట్టిన లిటిగేషన్ ఇదంతా కూల్ చేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి అవి నడవవి. ఏదైతే సొంత స్థలంలో సొంత డబ్బులతో హామీ ఇచ్చాడో, నీకు ఏ స్థలాలనే చెప్పు, లేదా నీ ఇంటిని ఇచ్చే, మా బిల్డింగ్ రోడ్డు మీద పక్కనే ఉంది కదా ఫిలిం, అది ఇచ్చేసి ఆ రకంగా ఉంది పరిస్థితి. ఓకే ఇది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఏ విధంగా అయితే ఏకగ్రీవంగా జరిగాయి, ఏ ఉద్దేశంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారు తెలియజేశారు. ఇది ఈ విషయం చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.